సామెతలు 10. భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఈరోజు మీకు చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. చెప్పండి సబ్జెక్ట్ ఏంటి? అందరు చెప్పండి. అందరికి అందరా కొందరా? నీతిమంతులు అన్నాడా? నీతిమంతులు అన్నాడా? నీతిమంతులు అంటే బహువచనం. అందరి ఆశ ఆయన ఆశించింది వారికి దొరుకుతుంది అన్నాడు. చాలా మందికి ఆశలు ఉంటాయి. మనకు ఉండవంటే ఆశలు. ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది, పొలం కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, పంటలు బాగా పండాలని ఆశ ఉంటుంది, బిడ్డలు బాగా చదివించుకుని ఆశ ఉంటుంది, బిడ్డలు ఎక్కువ వయసు వస్తే మంచి పిల్లలు పెళ్లి చేయాలని ఆశ ఉంటుంది, ఏమండి అప్పులు తీరాలని ఆశ ఉంటుంది, రోగాలు తగ్గాలని ఆశ ఉంటుంది, సమస్యలు తీరాలని ఆశ ఉంటుంది. మనిషికి రకరకాలైన ఆశలు కోకొల్లగా ఉన్నాయి. మనుషులకు ఆశలు లేని మనిషి ఎవరు చెప్పాలి? ఎవరూ లేరు. కానీ ఎవరు ఆశ తీరుస్తాడంటే దేవుడు నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అన్నాడు. ఎవరు దొరికిందంట? మరి కింద చూడదు, తలకాయలు ఎవరేం సరే. కింద చూసేది ఎవరు చెప్పండి? కింద చూసే జంతువు ఏది? పంది. కింద చూస్తే పంది సమానం. మీరందరూ నేను ఖచ్చితంగా చెబుతాను. వాకింగ్ చెప్పేటప్పుడు పులిపెట్ట వైపు చూడండి, లేకపోతే బైబిల్ చదవండి. మీరు కిందకెందుకు తలకాయ మూసుకుంటున్నారు? బైబిల్ చూసినప్పుడు బైబిల్ చూసుకోవాలి. నేను చదవమన్నప్పుడు చదవండి, చెప్పినప్పుడు చక్కగా వినండి. అదనమాట. నీ బిడ్డలను ఖచ్చితంగా ఎక్కడ ఉంచుతావో నేను కూడా ఆత్మీయ బిడ్డలుగా ఖచ్చితంగా పెంచాలి. మీరు ఎన్నా అనుకోయినా తిట్టినా సరే నా బాధ లేదు. దేవుని దగ్గర నాకు లెక్క ఉంది కనుక చెబుతున్నాను. మీరు కిందకు చూడకూడదు కనుక. ఎందుకంటే నీతిమంతులు ఎవరు చెప్పండి? ఎవరు నీతిమంతులు? నీతి మనకు ఎలా వచ్చింది? భూలోకంలో ఉన్నారు, వాళ్ళకు మారు మనసులు నీతిమంతులు. వారు మారు మనసులు నీతిమంతులు కనుక వారి నీతి ఇక్కడే ఉంటుంది, కానీ పరలోకి చేర్చదు. వారు వదిలిపెట్టింది ఎవరో తింటారు, కానీ వాళ్ళ కుటుంబాలు అనుభవించవాలి. నీతి ఎక్కడ వచ్చిందంటే మనకి రోమిలు రాసిన పత్రిక 5:9 చెబుతుంది. రోమిలు రాసిన పత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా ఎవరి రక్తం వల్ల? యేసుక్రీస్తు వారి రక్తము మనకిచ్చాడు. ఆయన రక్తంలో మనం కడగబడ్డాం, ఆయన రక్తంలో మనం కొనబడ్డాం, ఆయన రక్తంలో కన్నాడు. మన రక్తం 3 పనులు చేస్తుంది. ఏంటి 3 పనులు? 1 కన్నాడు, 1 కడిగాడు, 3 కొన్నాడు. 3 రిఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. కనుక ఈ 3 రిఫరెన్స్లు కూడా యాకోబు రాసిన పత్రికలో అన్నాడు, నేను మిమ్మల్ని వాక్యం ద్వారా కన్నాను అన్నాడు. కీర్తన అంటాడు, నా రక్తంతో మిమ్మల్ని పవిత్రపరచని అంటాడు. ఇది యోహాను రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం 7 అంటాడు, నేను రక్తంతో మిమ్మల్ని పవిత్రపరచని అంటాడు. ప్రకటన గ్రంథంలో 5:10 అంటాడు, నేను మిమ్మల్ని రక్తంతో కొన్నాను అంటాడు. మన కన్నాడు, కడిగాడు, కొన్నాడు. కనుక మనం ఎవరికంటే ఇప్పుడు నీతిమంతులము. నీతిమంతుల ఆశ ఆయన నెరవేరుస్తాడు. అందుకని నీతిమంతులు ఆశించేది వారికి దొరుకును. ఇవన్నీ ఆయన తెలవా? మనకు కావాల్సిన తెలవా? దేవుడికి తెలితే తెలవా? అన్నీ తెలుసు ఆయన. కానీ ఆయన అడిగేది ఏంటి? మనం అడగాల్సింది ఏందో మనకు తెలవదు. దాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అంటే మత్తయి సువార్తలో ప్రభు అన్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని మీ ప్రాణాన్ని గురించి, మీ దేహాన్ని గురించి, మీ ఆహారం గురించి మీరు చింతించండి. ఆహారం కంటే ప్రాణం గొప్పది కదా? దేహానికంటే వస్త్రం కంటే దేహము గొప్పది కాదా? చూడండి, ఆకాశ పక్షులు ఎత్తవు వయ్యవు, వాటికి గలిసి లేదు, కొట్టు లేదు. వాటిని పోషిస్తే దేవుడు మేము పోషించడా?
కనుక ఇవన్నీ మీకు కావాలని నీ పరలోక తండ్రికి తెలుసు. అయితే ఆయన అంటున్నాడు, పరలోక తండ్రి తెలుసు కనుక ఆ తెలిసిన ఆయన అంటున్నాడు, మొదట నా నీతి రాజ్యాన్ని ఎన్ని మీకు ఇస్తా అన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఇచ్చే దేవుడే కానీ ఆపుని దేవుడు బెగబట్టి దేవుడు కానీ కాదనే ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. హల్లెలూయా. అందుకని నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఒక మాట మీకు జ్ఞాపకం చేయి, ఆ ఎవరు దొరికిందో ఏం దొరికిందో మీకు చెప్తాను. చూడండి 131 కీర్తన 7వ వచనం. 131 కీర్తన 131 కీర్తన 7వ వచనము. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. స్వతం చెప్పాలి. ఇప్పుడు ఇశ్రాయేలు అంటే యాకోబుతో అంటున్నాడు, యాకోబు, ఓ ఇశ్రాయేలు, నీవు దేవుని మీద ఆశ పెట్టుకో, ఆ దేవుడు నీకు కృప దొరుకుతుంది. ఆ దేవుని దగ్గర ఏం దొరికింది? కృప దొరుకుతుంది. పాత నిబంధనలు ఎవరు దొరికింది మొట్టమొదటి కృప? పాత నిబంధనలో మొట్టమొదటిగా ఏ భక్తులు దొరికింది కృప? ఎవరికి కావాలి చెప్పాలి. అసలు మొట్టమొదటి కృప ఎవరు దొరికింది పాత నిబంధన? కృప మీద ఎన్నోసార్లు చెప్పినట్టు మీరు వాక్యాలు చెప్పారు, గుర్తులేదు. ఎవరికైనా తెలిసి చెప్పండి. ఇప్పుడే మీకు తెలియదు కదా? లేదు. సరే, ఇంకా చెప్తారు ఎవరన్నా? తెలదంటే చెప్పండి. తెలదు కదా? చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు ఏం పొందారంట? ఎవరికి? ఎవరి దగ్గర? దేవుని దగ్గర నోవాహు కృప పొందాడు. దేవుడు నోవాహుకి ఇచ్చాడు మొట్టమొదటి కృప. ఎందుకు ఇచ్చాడు నోవాహుకి ఆ కృప? 7వ వచనం మొట్టమొదటి వచ్చింది. 7వ అధ్యాయం మొట్టమొదటి 7వ అధ్యాయం చూడండి. యెహోవా ఈ తరం వారు నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట నేను చూచితిని. సోదరం చెప్పండి. నీతిమంతుడే చూశాను కనుక నీ కుటుంబం కొరకు వాడ సిద్ధపరచుకున్నాడు అన్నాడు. వాడ అందరి కొరకు అన్నాడు. చదవండి అక్కడ, చదవండి. అదే మాట. అంటే నీ ఇంటి వారు నీవే గాని ఇంకందరి కొరకు కాదు, ఆయన వాడ సిద్ధపరచుకోమని. ఆయన కుటుంబం కొరకే వాడ సిద్ధపరచుకోమన్నాడు. ఎందుకు కృప దొరికిందంటే నోవాహు ఆ తరములో నీతిమంతుడు, నీతిగా బతికాడు. మనం కూడా ప్రతి కొద్ది కాలమైనా నీతిగా బతుకుదాం. అవినీతి బతుకు అనవసరం. అవినీతి బతుకు కొంతకాలమే, ఆ తర్వాత పరిణామం ఇక్కడ దొరకదు, కానీ ఎక్కడో దొరికింది, అప్పుడు బాధపడతాం. అవినీతి పాల్పడద్దు, నీతిగా బతకడం నేర్చుకుందాం. నీతిగా బతకడం నేర్చుకున్నప్పుడు ఆ నీతి వల్ల ఇప్పుడు ఆయనకి ఏమొచ్చిందంటే కృప దొరికింది. ఆ కృప ఏంటంటే ఆయన కుటుంబాన్ని రక్షించింది. ఆ దినాల్లో ప్రపంచమంతా జలప్రయంతో అందరూ సర్వనాశనం అయిపోయారు, ఏమి లేవు. కానీ అతని కుటుంబం మాత్రం దేవుడు ఎందుకంటే అతని నీతి అతని కుటుంబానికి రక్షిస్తానికి దేవుని కృపానికి దొరికింది. నువ్వు ఆ కృప ఎందుకు కావాలి? నువ్వేదనుకుంటావు నేను నీతిమంతురాలి, నేను నీతిమంతుడు అనుకుంటావు. మన నీతి మురికొట్టు లాంటిది, మసికొట్టు లాంటిది. మనం నీతిమంతుడు ఎప్పుడు లేడని అపోస్తలుడైన పౌలు గారు చెబుతాడు. ప్రపంచంలో ఎవడు నీతిమంతుడు లేడు. మరి ఆ నీతి ఎవరిదంటే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ నీతిమంతుడు, ఆ నీతిమంతుడు జోలికి పోవద్దనే పిలాతు భార్య తన భర్తకు చెప్పింది. ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఈనాడు ఆ రక్తం ద్వారా మనం కడబడ్డా కనుక మనందరూ నీతిమంతులుగా చేశాడు. మనందరూ ఆ నీతిని కాపాడుకుంటే ఆయన కృప మనకు దొరుకును గాక. ఆయన కృప దొరికితే చాలు, అన్నీ వస్తాయి. రావంటావా? అన్నీ వస్తాయి. నోవాహుకి అన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? పక్షుల్ని ఇచ్చాడు, పంటలు ఇచ్చాడు, అన్నీ వాళ్ళకి అన్ని ఆయన సిద్ధపరచాడు లేదా?
ఆయనకి కావాల్సిన జంతువులన్నీ కూడా భూమి మీద ప్రతి ఒక్క జంతువులన్నీ కూడా ఆదాముకి ఇచ్చాడు, ఏలుకోమని అనుభవించమని చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కుదిరితే చాలు. కృప నావాకు దొరికింది కృప. ఆ కృప నీకు నాకు అక్కడ దొరుకును కాక. ఆ రక్తం, ఆయన రక్తం కడబడక ముందు నీతిమంతుడు. మన రక్తం కడబడ్డం కనుక మన నీతిని కాపాడుకుంటే మన కుటుంబాన్ని ఆ కృప ద్వారా భూలోకంలో దీవిస్తాడు, పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతునిగా నన్ను చేసి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతునిగా నన్ను చేసి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నిన్ను స్తుతించకుండా నిన్ను స్తుతించకుండా యేసయ్యా, నీ జీవన ప్రాగాలలో నీతిమంతుని ఆశించేది వానికి దొరుకుతున్నది. ఎవరు దొరికిందంటే చెప్పాల, కృప దొరికింది, నోవా గారి దొరికింది. నీ కుటుంబానికి దొరుకును కాక, అందరి కుటుంబానికి దొరుకును కాక. ఆ కృప పొందుకుంటాం. రెండోది, కొత్త నిబంధనలో ఏ తల్లి కృప పొందుకుంది, ఏ స్త్రీ కృప పొందుకుని చెప్పాలా. ఏ స్త్రీకి ఇచ్చాడు కృప? మొట్టమొదటిగా పాత నిబంధనలో నోవా గారికి ఇచ్చాడు ఆ కృప. కొత్త నిబంధనలు ఎవరికి? స్త్రీకి. నేను స్త్రీలో చెబుతున్నాను. ఏ స్త్రీకి ఇచ్చాడు కృప చెప్పాలి. ఏ స్త్రీకి ఇచ్చాడు? ఏ మరియమ్మకి? రైట్. దేవుడిని దీవించుగా. యేసుడు అంటే మరియమ్మలు అంటే 5 ఉన్నారు. అందుకని 5లో ఏ మరియమ్మ అని అడిగింది అందుకనమాట. యేసు ప్రభుని కన్నా తల్లి, యేసు ప్రభుని కన్నా తల్లికి కృప ఇచ్చాడు. చదవండి లోకా సువార్త మొట్టమొదటి అధ్యాయం 8వ వచనం. లోకా సువార్త. టైం అయిపోయింది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి ఏమంటుంది? దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఏంటి పాట పాడుతున్నావా? మరి వాక్యం చెప్పి పాట పాడుకుని బయటికి పాడుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం నుండి ముందు ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోవచ్చు. ఏదన్నా చదవమ్మా. ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకు, దేవుని వలన నీవు ఆమేన్ చెప్పండి. దేవుని వలన నువ్వు కృప పొందావని గాబ్రియేలుతో చెబుతుంది మరియమ్మ తల్లికి. కన్యకామ మరియమ్మ కన్నిక వరుసలో ఉంది. ఇంకా పెళ్లి కాలేదు కానీ ఎంగేజ్మెంట్ అయింది. పెళ్ళి అయిపోయినట్టే, 1 సంవత్సరం పెళ్ళి అయింది. యేసేపు భార్యగా పేరు రాసుకున్నారు. మరియమ్మ భార్యగా పేరు రాసుకున్నారు. దండలు మార్చుకున్నారు. అన్నీ కూడా అయిపోయి భోజనాలు అయిపోయి ఇంకో సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలి. సంవత్సరంలో పెళ్లి చేసుకో ముందు దేవతతో చెప్తుంది మధ్యలో, మరియా నువ్వు దేవుని వలన కృప పొందితివి. కృప, ఆ కృపే మరియమ్మ పొందుకోవటం కొరకు ఎన్నో అవసరాలు పడింది. తల్లిదండ్రులు చీ అన్నారు, అన్నదమ్ములు చీ అన్నారు, అక్కజేడు చీ అన్నారు, గ్రామస్తులందరూ చీ అన్నారు. చీ, ఇంత మంచి బిడ్డ అనుకున్నాము, ఇంత మంచిగా బోలుతున్నాం అనుకున్నాము, మంచి పేరుందని చెప్పి అనుకున్నాము. దావీదు వంశం నుంచి వచ్చాడు యేసేపు. ఆ యేసేపుకి నీకు వివాహం చేయాలని మేము ప్రదానం చేశాము, ఎంగేజ్మెంట్ చేశాము.
నీవెందుకు ఈ తొందరపడి ఈ పని చేశావు, ఎందుకు ఈ పని చేశావు, ఎందుకు గర్భవతి అయ్యావని ఆమె ఎన్ని మాటలు అన్నారు. అన్నీ సహించుకోండి. ఎవరి కోసము? దేవుని బిడ్డను కనాలని. నేను ప్రభువుని కనాలి. దేవుని బిడ్డ కోసం అన్ని నిందలు పడింది. ఆఖరి కట్టుకునే భర్త కూడా అవమానించకుండా రహస్యం వెళ్ళిపోవాలని చూశాడు. యేసేపు కూడా గాబ్రియేలుతో మాట్లాడింది. ఆ మాట వినగానే యేసేపు వచ్చి నా ఇష్టమైందని దగ్గర తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా కృప పొందుకోండి. ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి నెల 3వ నెలలో మొదటి ఆదివారంలో శ్రేష్టమైన వర్తమానం మీకు చెప్తున్నాను. మనకి ఏం కావాలంటే దేవుని కృప దొరకాలి. మనం నీతిమంతులు ఆశించేది దేవుడు తప్పగాని కృప మనకు దొరుకును గాక. నోవాకు దొరికింది ఆ కృప. తన కుటుంబాన్ని ఆస్వాదించాడు, భూలోకమందు ఆస్వాదించాడు, పరలోకానికి తీసుకెళ్ళాడు. మరియమ్మ దేవుని కృప పొందుకుంది కనుక జన్మనిచ్చింది. యేసుప్రభు వారికి లోకరక్షుడినిచ్చింది. ఈనాడు ప్రపంచాలన్నింటిలో కూడా లోకరక్షుడు ఉండడానికి కారణం ఏంటంటే జన్మించిన తల్లి మరియమ్మ. స్తోత్రం చెప్పండి. ఆమె పరిశుద్ధురాలు, ఆమె నీతిమంతురాలు. అందుకే దేవుడు ఆమె గర్భాన పుట్టాడు. ఆమె ఆశ్రదించబడింది. అందుకే మనం కూడా ఆశ్రదించబడాలి, మనం కూడా దీవించబడాలి. అందుకే కృప కావాలి. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకు. ఏందంటే దొరికేది కృప, కృప, కృప. కోట్లాది జనులలో గుర్తించావు, కోరుకొని కుమారునిగా లెక్కించావు. కోట్లాది జనులలో గుర్తించావు, కోరుకొని కుమారునిగా లెక్కించావు. క్షమించే మనసు కలిగి ఫలించే, జీవమిచ్చి క్షమించే మనసు కలిగి ఫలించే, జీవమిచ్చి పరలోక పౌరునిగా నన్ను చేశావు. పరలోక పౌరునిగా నన్ను చేశావు. కృపా, నీ కృపా, కృపా, నీ కృపా, కృపా, నీ కృపా, కృపా, నీ కృపా. కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, 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 కృపా. అనంతజ్ఞాని నీకు, అల్పుడని నాకు, నా వాసన మహిమానిక నీకు, మట్టినైన నాకు. అనంతజ్ఞాని నీకు, అల్పుడని నాకు, మహిమానిక నీకు, మట్టినైన నాకు. కృపా, నీ కృపా, కృపా, నీ కృపా, కృపా, నీ కృపా, కృపా, నీ కృపా. కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కేవలం. ఆయన కృపే, ఆయన కృపే కనబడట్లేదు. ఆ కృపే నీ మీద నా కృప ఉంది. భూమి మీద నిలబడి ప్రాణం పెట్టింది ఆ కృప. నీ కట్టం వచ్చింది ఆ కృప. నీవు సావనీయకుండా నీవు బతికిస్తానికి కృప వచ్చింది. ఆ కృపే నా కృప యేసుక్రీస్తు వారు నా కొరకు రక్తధారలు కాచి ప్రాణం పెట్టినది ఆ కృపే. ఆ కృపే ఎవరు పొందుకున్నారు? నా బాబు పొందుకున్నాడు. ఆ కృపే మరియమ్మ పొందుకుంది. ఆ కృప పొందుకుందాం. దేవుడు మనం దీవించిన కాక. తల్లి వచ్చండి, ప్రార్థన చేసి అందరూ ప్రార్థన ఏకీకరించండి. అందరూ కూడా చెప్పండి వాక్యాన్ని బట్టి. కృప వారం ఫ్యాక్టరీ అంటే అంతకుముందు నేను ఫ్యాక్టరీ చెప్పినప్పుడు అంతకుముందు నా కోసం శాసనం చేసుకుంటారు. ఆ ముగ్గురు ఎక్కుంటుంది పోయిన వారంలో చెప్తారు. వాటమ్మ, నల్లిమ్మకాయ, మరియు ముగ్గురు 60,000 రోజులు
రాత్రి పూట 2 గంటలకి ప్రార్థన చేశాను. మరి ఏదైనా వాళ్ళ కుటుంబాలు కానీ మరి మా కిట్టీలో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు మరి వాళ్ళ కుటుంబాలు కానీ ఇంకా సహోదరులు ప్రార్థన వాళ్ళని అందరి వల్ల కానీ ఏదైతే ఆరోగ్యం తిరిగి పడుతుంది కాలు పట్టుకుని సగంలో వచ్చిన సాయం దానికి వచ్చిన మరి ఈ ప్రార్థన వాళ్ళు కానీ మరి మాస్టర్ చేసే ప్రార్థన వాళ్ళు కానీ నాకు ఇంకా తిరిగిపడాలని మరి ఇంకేంటే మీకు చెప్పుకోవడం దానికంటే 10 మందిలో చెప్పుకున్న మాట 10 మందికి చెప్పుకో బాధ్యత అది ఏంటనేది బాగుంది. మరి అట్లాగే నాగమణి మరి నా పాత్ర కలవాలి పాత్ర చేశాను. మరి ఆమె నిర్ధారాలు లేకుండా ఆమె కూడా కొంచెం ఆరోగ్యం బాగుంటుంది, ఆమె కూడా ఆరోగ్యం బాగుండాలని పాత్ర చేసి మరి అట్లాగే నాకు అడ్డుకూరు నడిబాబు చెప్పి మడుగు చెప్పని మరి తిరిగాడు వేసుకుంది. ఇంకా 3 వెళ్ళిపోవడం ముందు జనాలు ఆ పాటు బాగుండాలని నాకు ప్రోత్సాహం మొత్తం బాగుండాలని మరి మీ పనులు కూడా నాకు వచ్చిన 4 ముక్కలైనా నేను పాత్ర చేసుకుంటా ఆ చర్చిలో ప్రతి ఒక్క రావులో ఆరోగ్యం బాగుండాలని మాస్టర్ గారికి కూడా అరవేలో నిపుణులు ఉన్నారు. ఆయన కూడా సరిచేసి ఈ సహోదరుడిని అట్లాగే ప్రతి ఒక్కరు లేగాని కానీ చదువు కానీ వదిన కానీ మరి ఆరోగ్యం బాగా ఉండదు. ఆరోగ్యం బాగా ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటూ ఎక్కడికో నోటిగా చెప్పారు. మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి మా బాబాయ్కి తగ్గిపోవాలయ్యా, మరి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. మరి మా బాబాయ్ అసలు కనీసం సాయిబాబు పెళ్లి కూడా చేయలేదు. ఎట్లా అన్యాయంగా మరి అనుకోకుండా వచ్చేసి నేను చాలా దుఃఖపడి బాధపడి మా శరమ్మ నేను ప్రార్థన చేసుకున్నాము. మరి నేను కూడా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఇక్కడ చర్చిలోకి రాలేదంటే నాకు ఇంటికాడ సమయం అనుకూలంగా, నాకు ఇంటికాడ మనుషులు అనుకూలంగా లేక నేను చర్చి కాడకి రాలేకపోయాను. నన్ను క్షమించి దేవుడు మరి నేను చేసిన ప్రార్థన, దైవజనులు చేసిన ప్రార్థన, మా సంఘస్థులు సంఘబిడ్డలు అందరూ చేసిన ప్రార్థన ఆలకించి మా బాబాయ్కి మంచి ఆరోగ్యంగా ఉండి క్షేమంగా మరి ఎటువంటి ఆపరేషన్లు అవన్నీ లేకుండా ఇంటికి తిరిగి వచ్చి కళ్ళ ముందు తిరుగుతున్నాడు. దేవునికి ఎన్ని స్థుతులు స్తోత్రాలు చెల్లించిన నేను రుణగ్రస్తురాల్ని. మరి మా పట్ల దేవుడు కార్యం చేస్తున్నాడు. మా బాబాయ్ క్షేమంగా ఉండి సంతోషంగా ఇంటికి రావాలయ్యా నేను చాలా ఆశపడి ప్రార్థన చేసుకున్నాను, సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. మరి మా బాబాయ్కి మంచి ఆరోగ్యం రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకా ఇంకా ఎంతో ఆరోగ్యం రావాలని, ఇప్పుడు కొద్దిగా బలహీనతగా ఉందంటే ఆ బలహీనత కూడా పోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. నా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. అంటే మరి సోమవారం నా ఇంటి దగ్గర ఇక్కడ రావడం వల్ల నా చేతిలో డబ్బులు అన్నాక నేను అట్లా రాలేకపోయాను. దేవుడు నన్ను క్షమించమని నేను దేవుడిని అడిగాను. మరి కొన్ని సోమవారం వాళ్ళు మనం అక్కడ వచ్చారు. మరి నాకు ఇచ్చిన మనవడు నేను ఎంతో దేవుడిని బ్రతుకులాడుకొని నేను దేవుడి దగ్గర పొందుకున్న అయ్యింది అభిషేకం. ఎందుకంటే అభిషేకాన్ని నా అంటారు నేను పెట్టలేదు. నేను దైవజనులకు ఫోన్ చేసి కనుక్కొని హాస్పిటల్లోనే పెట్టాను అభిషేకాన్ని. మరి అభిషేక్ పట్ల, అమూల్య పట్ల దేవుడు కార్యం చేశాడు నా పట్ల. మరి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ముఖ్య సాక్షి ఏంటంటే మరి చక్రియ చాలా నాకు ఇంట్లో చాలా చేదుడు అనమాట. వాడు కాళ్ళు దగ్గర చాలా బాధపడుతున్నాడు. వాడు అంటే కూర్చుంటే ప్రాణం తక్కువ. ఎందుకంటే వాడు చాలా చాకరీ చేసి పెట్టాడు. మాకు కనీసం వాడిని ఒక 10 రోజులు కూడా ఇంట్లో కూర్చోబెట్టి వాడిని పోషించలేకపోలేదు. కాలు బాగా దెబ్బతింది. మరి ఆ కాలు ఇంకా మానలేదు. ఎందుకంటే గోరు మీద తగిలింది. రాత్రి కూడా ఇంకా చెడు హాస్పిటల్కి వెళ్తే అయ్యా గోరు మీద తగిలింది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉందని చెప్పారండి డాక్టర్ గారు. మరి ఆ కాలు కట్టుకుని తగ్గిపోవాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే మరి నాకు కూడా వాడాలు ఉన్నాయి, నెలవారి డబ్బులు ఉన్నాయి కట్టాల్సినవి. మరి 2 పసిపిల్లలు పెట్టుకుంటున్నాము. మరి నా పట్ల కూడా మీరందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే వేసి వాడు వాళ్ళ అమ్మ నాన్న నేను దయచేస్తే నాకు నా మీద బదులు చెప్పారు అనుకోండి. మరి వాడు మరి ఎందుకు అలా మోసంలో తయారయ్యాడో నాకైతే తెలియట్లేదు. మరి వాడు కూడా పని చేసుకొని బిడ్డల భార్యను బ్రతికించుకోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. నా ఆశ ఒకటే, బిడ్డల భార్యని బ్రతికించుకొని జాగ్రత్తగా దేవుడికి భయపడి ఉండాలని నా ఆశ. దైవజనులు చెప్పారు ఒకసారి, అమ్మ ఆస్తులు అంతస్తులు మనం సంపాదించుకోగలుగుతాం కానీ దేవుడిని బిడ్డలు బట్టి దేవుడు ఇవ్వాలని. ఆ
అమూల్యాన్ని మరి అంత ఆపరేషన్లో కూడా దేవుడు బ్రతికించి నాకు అప్పచెప్పాడు. దైవజనుడు చెప్పాడు, అమ్మ నువ్వు ఏడమ్మ మాకు అమూల్యాన్ని ఇంటి ముందు తిరిగిద్దమ్మా అన్నాడు. అట్లాగే అమూల్య అంత భయంకరమైన విషయంలో నుంచి కూడా బయటికి దేవుడు తీసుకొచ్చాడు. ఎక్కడికి అమ్మాయి కూడా చూసాడు, హాస్పిటల్కి వచ్చి ఎక్కడికి అమ్మాయి అన్నాడమ్మా నీకు అసలు ఆ పిల్ల ఎందుకు అమ్మ అని కూడా అడిగాడు నన్ను. అంత స్థితిలో ఉందన్నమాట అమూల్య. దేవుడు బ్రతికించి నాకు అప్పగించాడు. మరి పుట్టాడు కూడా నేను ప్రార్థన చేసే పొందుకున్నాను. ఆ పిల్లలు అప్పటి నుంచి కూడా నేను అడుగుతూనే ఉన్నా, అయ్యా నాకు మగ పిల్లడు కావాలయ్యా, మగ పిల్లడు కావాలని దేవుడు ఇచ్చాడు. మరి నా పట్ల, నా బిడ్డల పట్ల, నా మనోడు బలరాల పట్ల మీరు అందరూ ప్రార్థన చేయండి. మీరు అందరి గురించి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తానే ఉంటాను. మరి నాకు కూడా గృహం లేదు కదా, మేము అందరూ అదే ఇంట్లో ఉంటున్నాం. మరి గృహం పట్టుకోవాలని ఇక్కడ ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా యేసుబాబు మారాలి, దేవుడి సన్నిధికి రావాలి, దేవుడితో మేమందరం ఆనుకుని దేవుడితో మేము బతకాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇదే నచ్చిన సాక్షి దేవుడికి